గాయ్స్ దిస్ ఈజ్ బజాజ్ పల్సర్ 150 2026 న్యూ ఎల్ఈడి వేరియంట్. అలాగే ఇది మనకి ఓల్డ్ బజాజ్ పల్సర్ 150. సో ఈ రెండు కూడా ట్విన్ డిస్క్లే. ఇప్పుడు మనం లైట్ త్రో చెక్ చేద్దాం, ఆ బ్రైట్నెస్ లెవెల్స్ చెక్ చేద్దాం. న్యూ 2026 బజాజ్ పల్సర్ 150 మనకి ఎల్ఈడి లైట్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో హై బీమ్ లో ఉంది డైరెక్ట్ గా. సో ఇది ఈ బ్రైట్నెస్ లెవెల్స్ చూడొచ్చు. అలాగే రోడ్ మీద మీరు వెళ్ళేటప్పుడు ఈ స్ప్రెడ్ అయితే మాత్రం ఇంత లెవెల్లో అయితే మీకు ఇస్తుంది అనమాట. అండ్ లాంగ్ కూడా పడుతుంది. మీరైతే ఆ వాల్ మీద చూడొచ్చు. సో బ్రైట్ గానే ఉంది ఎల్ఈడి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బజాజ్ పల్సర్ 150 ఓల్డ్ మోడల్. సో ఇది వచ్చేసరికి మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో మీరు చూసినట్లయితే డైరెక్ట్ హై బీమ్ లో ఉంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు దీని యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో జడ్జ్ చేయండి, ఏది బ్రైట్ గా ఉందనే దాని గురించి. ఇది లో బీమ్, ఇది హై బీమ్. ఈ రెండింటి బ్రైట్నెస్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఎల్ఈడి లైట్స్ ఉన్నటువంటి పల్సర్ లో మనకి రోడ్ స్ప్రెడ్ బాగుంది, చాలా బ్రైట్ గా ఉంది. అండ్ ఫ్రంట్ ఆఫ్ ది బైక్ కూడా చాలా విజిబిలిటీ ఉంది. సో లో బీమ్ లో ఉన్నప్పుడు, ఇక్కడ మీరు చూసినట్లయితే లో బీమ్ లో ఉన్నప్పుడు సో మనకు కొంచెం విజిబిలిటీ తక్కువగా ఉంది. అండ్ ఆ డార్క్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ప్రాపర్ గా అయితే మాత్రం ఎల్ఈడి సెటప్ ఉన్న వేరియంట్ లోనే కనిపిస్తున్నాయి. ఇంకొక మేజర్ ఫ్యాక్ట్ నేను గమనించింది ఏంటంటే ఎల్ఈడి వేరియంట్ లో మనం హై బీమ్ వేసినప్పుడు కంటిన్యూషన్ లైట్ అయితే పడుతుంది అనమాట. బట్ ఇక్కడ హాలోజన్ బల్బ్ సెటప్ లో వచ్చేసరికి ఆ వేరియేషన్ అయితే కనిపిస్తుంది. సో కొన్ని ఏరియాస్ లో లైట్ మిస్ అవుతుంది అనమాట. ఓవరాల్ గా అయితే మాత్రం లైట్ సెటప్ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో యూట్యూబ్ లో చేశాను. సో శ్రీకాంత్ మోటోటెక్ అని మన ఛానల్ పేరుని సెర్చ్ చేసి యూట్యూబ్ లో చూడండి. ప్లీజ్ గైస్, ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న వాళ్ళు మన పేజ్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి. బజాజ్ పల్సర్ 150 న్యూ వేరియంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి.